సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సియాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటాను. సో చాలా రోజుల తర్వాత ఒక చిన్న అప్డేట్తో అయితే మాత్రం మనం వీడియో చేస్తున్నాం అనమాట. సో బేసికలీ మన ఈ వీడియోలో అయితే మాత్రం ఎస్ఎస్సి జీడీ 2024 రిక్రూట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సి జీడీ 2025 రిక్రూట్మెంట్ కూడా మనం తెలుసుకుందాం. సో వీడియో అయితే కొద్దిగా లాంగ్ అవుతుంది. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి జీడీ 2024 రిక్రూట్మెంట్ కోసం మాట్లాడదామండి. సో ఫిజికల్ అయితే మనకి ఫిజికల్ పిఎంటీకి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ లిస్ట్ అయితే మాత్రం వచ్చేసింది కదా. దాని తర్వాత ఫిజికల్ ఎప్పుడు ఏంటి అనే అప్డేట్ అయితే మాత్రం రాలేదనమాట. బట్ రీసెంట్గా చూసినట్లయితే ఎస్ఎస్సి వెబ్సైట్లో మీరు డైరెక్ట్లీ లాగిన్ అయ్యి చూసినట్లయితే మీకు ఎస్ఎస్సి వెబ్సైట్లో మనకి ఏంటంటే మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది కదండి. అది ఫైనల్ సెలక్షన్ క్రైటీరియా ఇదంతా అయినంత వరకు 1.5 ఇయర్ నుంచి 2.5 ఇయర్స్ కూడా ఒక్కోసారి పట్టేస్తుంది అనమాట రిక్రూట్మెంట్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి. బట్ ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆ ప్రాసెస్ని ఫాస్ట్ చేయనందుకు, ఓకేనా, ఎంత ప్రాసెస్ లాంగ్ అవుతుంది, 2 ఇయర్స్ పడుతుంది, 1.5 ఇయర్ అంటే ఎక్కువ టైమే పడుతుంది కదండి. ఒక్కసారి ఎగ్జామ్ రాసిన తర్వాత లెస్ దాన్ 1 ఇయర్లోనే కంప్లీట్ చేద్దాం అనే ఐడియాతోని గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్పీడప్ చేయడానికి ఒక స్టెప్ అయితే మాత్రం తీసుకుందనమాట. సో ఇప్పుడు జనరల్లీ అబ్బాయిలకి అయితే చాలా ఐడియా ఉంటుంది దీనికోసం అయితే. సో జనరల్లీ ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ అగ్నిపత్ ర్యాలీలు కానీ లేకపోతే అప్పుడు ఓపెన్ ర్యాలీస్ అవే కదా. సో ఆ టైంలో ఏంటంటే మనకు ఫిజికల్ ఒకేసారి అయిపోయేది, మనకి రిటర్న్ లాస్ట్లో అయ్యేది. బట్ ఇప్పుడు ఏంటంటే రిటర్న్ ఆల్రెడీ ఫస్ట్ అయిపోయింది, రిటర్న్ నుంచి ఫిజికల్ క్వాలిఫైయింగ్ లిస్ట్ వచ్చింది కదండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఫిజికల్ అయిపోయిన వెంటనే వితిన్ 1 వీక్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ ఆల్టర్నేటివ్ డే అవ్వచ్చు, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయిపోతుంది అనమాట. సో మీకు మొత్తం ప్రాసెస్ వితిన్ 1 వీక్లోనే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. మెరిట్ లిస్ట్కి మళ్ళీ టైం తీసుకుంటారు, ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఏంటా అనేది మరి తెలియదు, కానీ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే తెలియదు. కానీ ఈ స్టెప్ అయితే మాత్రం తీసుకోవాలి. సో ఈ స్టెప్ అయితే మాత్రం అంటే ఈ రిక్రూట్మెంట్లోని ఇప్పుడే ఈ ఇయర్లోనే అది ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మరి ఎగ్జాక్ట్గా ఎన్ని రోజులు పడుతుంది అని అయితే మాత్రం నేను ఏం చెప్పలేను కరెక్ట్గా. ఇప్పుడైతే పర్టికులర్ ఆ ఇన్ఫర్మేషన్ ఏం రిలీజ్ చేయలేదు ఎస్ఎస్సి వాడైతే మాత్రం. బట్ మీకు వితిన్ 1 వీక్లో అయితే మాత్రం కంప్లీట్ ప్రాసెస్ అయితే మాత్రం కంప్లీట్ అవుతుంది. మెరిట్ లిస్ట్ రిజల్ట్ అంటారా, అది దానికి టైం తీసుకోవచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా ఫిజికల్ అండి, ఫిజికల్ నాది అయిపోయింది. ఫిజికల్ అయిపోయిన వెంటనే నేను క్వాలిఫై అయిపోయిన వెంటనే మీకు రెస్ట్ ఇవ్వచ్చు, 1 డే రెస్ట్ ఇవ్వచ్చు, నెక్స్ట్ డే మెడికల్కి పిలవచ్చు, ఓకేనా. లేకపోతే నెక్స్ట్ డే డాక్యుమెంట్ వెరిఫికేషన్కే పిలవచ్చు అనమాట. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా పర్ఫెక్ట్గా ఉందంటే వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకెళ్తారు. సో మెడికల్ ఎగ్జామినేషన్లోనే అంతా బాగానే ఉందంటే ఫిట్ అయిపోతాం, మనకు ఫిట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, ఓకే అని పక్క వచ్చేస్తాం. లేదు అంటే మాత్రం రీమెడికల్ కూడా అప్పుడే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మాత్రం ఈ ప్రాసెస్ అయితే మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఈ జనరల్లీ ఏంటంటే అగ్నివీర్ ర్యాలీస్లో ఏంటంటే ఇలా చేస్తారనమాట ఫాస్ట్గా రిక్రూట్మెంట్ అవనందుకు. బట్ లెట్స్ సీ ఈసారి అయితే మాత్రం ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి జీడీ కూడా అలాగే చేద్దామనే స్టెప్ అయితే మాత్రం తీసుకుంది. సో అది చాలా మంచి స్టెప్ ఏనండి, ఎందుకంటే మనకి లెస్ దెన్ 1 ఇయర్లోనే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ వెయిట్ చేసి ఎప్పుడు వస్తుందా అని టెన్షన్ పడుకుంటానా. సో అంతా ఒకేసారి అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటుందంట. సో ఇది ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట 2024 రిక్రూట్మెంట్కి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా నేను ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నానండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది. సో పర్టికులర్లీ ఇది 10th క్లాస్ ఎగ్జామినేషన్ కాబట్టి మెట్రికులర్ ఎగ్జామినేషన్ అంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. మీ క్యాస్ట్ ఓసీ, ఓబీసీ, ఓసీకి ఏం అవసరం లేదు, సారీ. సో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఇంకా రిజర్వేషన్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో అది అనెక్షర్లో కూడా మీకు ఎస్ఎస్సి వెబ్సైట్లో ఏంటంటే నోటిఫికేషన్ ఉంది కదండి, లాస్ట్ 5 పేజెస్ 4 పేజెస్ అనెక్షర్స్ ఉంటాయి. ఆ అనెక్షర్స్తో కూడా ఎంఆర్ఓతో మనము సిగ్నేచర్ చేయించుకోవాలి. యాజ్ వెల్ యాజ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంది కదండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఐడి ప్రూఫ్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ ఈ హాల్ టికెట్, అడ్మిట్ కార్డు, ఇవన్నీ మేజర్ ఇంపార్టెంట్. ఎవరైనా హైట్ రిలాక్షన్ కావాలి, ఎస్టీ క్యాండిడేట్స్కి హైట్ అండ్ వెయిట్ రిలాక్షన్స్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం, చెస్ట్ రిలాక్షన్ ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం దాని పర్టికులర్ అనెక్షర్ ఉంటుంది. సో అది హిల్లీ ఏరియాస్కి మ్యాక్సిమం అది అప్లికబుల్ అవుతుంది అనమాట. మన ఆంధ్రాకి కానీ తెలంగాణ కానీ అంత ఏం ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ ఎవరైనా హైట్ రిలాక్సేషన్ మనకి మీరు క్లెయిమ్ చేసుకుందాం అనుకుంటే ఆ ఫామ్ కూడా తీసుకెళ్ళారు. రిమైనింగ్ అంతా ఇదే ఫామ్స్ అండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, మీ రెసిడెన్స్ సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, అంతే. దానికి మించి అనెక్షర్స్ ఏవైతే ఉన్నాయో అదే కావాలి, దానికి మించి ఇంకేమీ అవసరం లేదు. నెక్స్ట్ మీకు మెడికల్కి కూడా ఒక టైం ఏమి ఉండదండి. మీకు చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఇయర్లో క్లీనింగ్ అవ్వచ్చు, ఫిజికల్కి వెళ్ళే ముందే ఇయర్ క్లీనింగ్ అవ్వచ్చు, అది క్లియర్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా అంటే లాస్ట్ టైం క్యాండిడేట్స్ ఎక్కువ దేంట్లో పోయారో ఆ పాయింట్స్ చెప్తున్నాను. సో ఈ పాయింట్స్ మీరు పర్టికులర్లీ చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఫస్ట్ వన్ ఏంటంటే మనకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లో ఏంటంటే మనకి హైడ్రేటెడ్గా, లేకపోతే బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంచుకోండి. వాటర్ లెవెల్స్ ఎడిక్వేట్గా మెయింటైన్ చేయండి. రోజుకు 3 నుంచి 4 లీటర్స్ కంపల్సరీ తాగండి. సో
కదా, టాయిలెట్ కాడ ఏంటంటే మనకి యూరిన్లోనే ఎల్లోయిష్ రాదనమాట. సో ఎల్లోయిష్ రాకపోతే మ్యాక్సిమం యూరిన్ టెస్ట్లో ఏ ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. సో మేక్ షూర్ కోకోనట్ వాటర్ వీక్లీ ఒకసారైనా 1 లీటర్ తాగండి. యాజ్ వెల్ యాజ్ మనకి ఎవ్రీడే 3 to 4 లీటర్స్ అప్పుడప్పుడు గ్లూకోజ్, బటర్ మిల్క్ ఇవన్నీ తాగుతూ ఉండండి. ఓకేనా. అండ్ లాస్ట్ టైం ఇంకా ఏంటంటే బ్లడ్ టెస్ట్లోని కూడా అండి మనం మంచిగా ఎంత జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అవన్నీ మెయింటైన్ చేస్తే మాత్రం, కోకోనట్ వాటర్ మెయింటైన్ చేస్తే బ్లడ్ టెస్ట్లో కూడా పర్టికులర్లీ పెద్దగా మీకు ఏమి వేరియేషన్ అయితే మాత్రం దాంట్లో రిజెక్ట్ అయిపోయే ఛాన్సెస్ మాత్రం ఏమి ఉండదు. సో మేక్ షూర్ మనం మంచిగా వాటర్ లెవెల్స్ అయితే మాత్రం మెయింటైన్ చేయండి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇయర్ క్లీనింగ్ అందరూ హ్యాపీగా క్లీన్ చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ ఏంటంటే కలర్ బ్లైండ్నెస్, ఐ టెస్ట్. సో కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచే అంటే మ్యాక్సిమం ఒకసారి చూసుకునే వెళ్ళండి. బుక్స్ ఈజీగా అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో మీరు కొనుక్కోవచ్చు. లేదా మీరు ఐ ఆప్టికల్ ఇప్పుడు చాలా ఏంటంటే ఫ్రీ ఐ టెస్టులు కూడా పెడుతున్నారనమాట. అలాంటి దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తారంటే గవర్నమెంట్ డైరెక్ట్ టీఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అక్కడే మీరు ఐ స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అక్కడే మీరు 6/6 పెట్టుకుని అక్కడ మీకు ఈజీగా 6/6 సెషన్స్లోనే మీకు అన్నీ చెప్పిస్తారనమాట. సో ఇలా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది సార్, నాకు బేసిక్గా మెడికల్ చేయండి, లేకపోతే ఎలా నేను వచ్చాను అంటే మాత్రం వాళ్ళు డెఫినెట్లీ హెల్ప్ చేస్తారు. మీకు అక్కడ ఎలా చేస్తారో మీకు దూరంగా నించోబెట్టి మీకు ఆ కలర్ బ్లైండ్నెస్ బుక్ యాజ్ వెల్ యాజ్ ఈ బుక్ కూడా చూపించి, అదే మనకి డిస్టెన్స్ ఆల్ఫాబెట్స్ అండ్ న్యూమరికల్స్ చూపించి కూడా మీకు ఆ డిస్టెన్స్లోని క్లారిఫై చేస్తారనమాట. సో ఆ పాయింట్ అయితే కవర్ అయిపోయింది కదండి. నెక్స్ట్ బేసిక్గా మనకి ఏంటంటే ఇంకోటి ఏంటంటే బీపీ టెస్ట్లో ఒక్కోసారి హార్ట్ బీట్ అన్నీ చెక్ చేస్తారండి. అదేంటంటే అవి టెన్షన్ పడకుండా మీరు ఉంటే అది క్వాలిఫై అయిపోతారు. దాంట్లో మీరు కంగారు ఏం పడవసరం లేదు. లాస్ట్ టైంలో కూడా ఏంటంటే బాగా హార్ట్ బీట్ ఏంటంటే రీమెడికల్ ఎగ్జామినేషన్ ఎక్కువ రాస్తారనమాట. అలాంటిటప్పుడు ఏంటంటే మనకు టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. సో టెన్షన్ పడకుండా న్యూట్రల్గా ఉండి మీరు ఫిజికల్కి వెళ్తే, అదే మెడికల్కి వెళ్తే మాత్రం అన్నీ పాస్ అయిపోతారనమాట. ఇంకొకటి ఏంటంటే పైల్స్. సో పైల్స్ కూడా మ్యాక్సిమం ఏంటంటే అండి ఏమైనా ఉంటే మాత్రం చెకప్ చేయించుకోండి. లేదా అంటే మీరు చలవ కరెక్ట్గా తీసుకొని కోకోనట్ వాటర్ అది తీసుకొని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే పైల్స్ ఉన్నవారు కూడా చాలా, ఒకవేళ ఏమైనా ఉంది అంటే మాత్రం పైల్స్లో కూడా రిజెక్ట్ చేస్తారండి. సో చూసుకోండి, పైల్స్ అయితే మాత్రం ముందే చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా ఆ ప్రాబ్లం ఉందంటే మాత్రం ముందే దానికి ఆల్టర్నేటివ్స్ మీరు చూసుకోండి. అండ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అయితే మాత్రం చూసుకోండి. అండ్ డిఎన్ఎస్. సో డిఎన్ఎస్ హెవీగా ఉందంటే మాత్రం డెఫినెట్లీ అది రిజెక్ట్ పాయింటేనండి. బట్ లైట్గా ఉందంటే మాత్రం డెఫినెట్లీ డాక్టర్ ఒపీనియన్ అయితే మాత్రం తీసుకోండి. సో డిఎన్ఎస్ అంటే తెలుసు కదా, ఈ నాసిల్ హోల్స్ ఉన్నాయి కదండి, అది క్లియర్గా ఉండాలన్నమాట. మనకు వాళ్ళు చెక్ చేసినప్పుడు మనకు నాసిల్ హోల్స్ అనేది క్లియర్గా ఉండాలి, ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉండకూడదు మనకు ఊపిరి తీసుకునేందుకు. సో ఒక్కోసారి ఇక్కడ కండ ఉంటుంది కదండి, కండకు అందరికి లావు ఎక్కువైపోయి ఆ నాసిల్ హోల్ కొద్దిగా క్లోజ్ చేసినట్టు ఉంటుంది అనమాట. అలా ఊపిరి తీసుకునేందుకు ఏం ప్రాబ్లం అవుతుంది, బట్ ఆ క్లోజ్ చేసిన అది మెడికల్ పాయింటే అనమాట. సో అది ఒక్కసారి చెకప్ చేయించుకోండి. ఒకవేళకి ఏమైనా ప్రాబ్లం ఉందంటే మనం అర్థంలో చూసుకున్నప్పుడే తెలిసిపోద్ది. ఇలా పెట్టి చూసుకుంటే నాసిల్లో ఇక్కడ వరకు మనకు కనిపించేస్తుంది అనమాట. లేదు మీకు కండ ఎక్కువ ఉంది, ఇక్కడ క్లోజ్ చేస్తుందంటే మాత్రం డెఫినెట్లీ డాక్టర్ ఒపీనియన్ అయితే మాత్రం తీసుకోండి అనమాట. సో డిఎన్ఎస్ ప్రాబ్లం అయిపోయింది, ఐ అయిపోయింది, మనకు పైల్స్ కూడా చెప్పేశాను. మిగతా అంటారా నాకు చిన్న విరిగిపోయి దెబ్బలు తగిలే అది ఇది అంటే అది మనం కరెక్ట్గా వాళ్ళు అడుగుతారు. ఏమైనా మరీ ఫ్రాక్చర్లు అయిపోయి అంటే మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు అడిగినప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పండి. అంటే ఏంటి, ఎలా పడిపోయారు, లేకపోతే పొలంలో పడిపోయారా, పని చేసినప్పుడు పడిపోయారు, లేకపోతే అవన్నీ చిన్నవి అడుగుతారు అనమాట, కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కోసారి వాళ్ళు మనల్ని. సో అప్పుడు మీరు కరెక్ట్గా చెప్పండి. ఒకవేళ ఏమైనా మీకు మేజర్ ఆపరేషన్స్ ఏమైనా జరిగితే ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్, ఒకవేళ అపెండిక్స్ ఆపరేషన్ కొంతవరకు జరుగుతుందండి. సో ఆ సర్టిఫికేట్ ఏమైనా తీసుకెళ్తే మాత్రం మీకు అది రిజెక్ట్ పాయింట్ ఏమి ఉండదు అనమాట. లేకపోతే అపెండిక్స్ ఆపరేషన్ కొంతవరకు జరిగినా ఏంటంటే అది నోట్ డౌన్ చేసేస్తారు, రీమెడికల్కి మళ్ళీ ఇచ్చేస్తారనమాట. అదే సర్టిఫికేట్స్ మీరు పట్టుకెళ్ళారు అనుకోండి, అవి కూడా చూస్తారు, ఎగ్జామినేషన్ చేస్తారు, మీ స్టమక్ అది చెక్ చేస్తారు, అంతా క్లియర్గా ఉందంటే ఫిట్ అని రాసేస్తారనమాట. సో దీస్ ఆర్ ది బేసిక్ పాయింట్స్ అండి. లాస్ట్ టైం మెడికల్ ఎగ్జామినేషన్లో మీ సీనియర్స్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే రిజెక్ట్ అయ్యారో ఇదైతే మాత్రం బేసిక్ మెడికల్ పాయింట్స్ అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్లియర్ అండి. బేసిక్ మెడికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను క్లియర్ చేసేసాను. అండ్ మీకు త్వరలోనే అవంతా ప్రాసెస్ అయితే మాత్రం ఒకేసారి జరుగుతుంది, అది మాత్రం చెప్పగలను నేను. సో క్లియర్గా గవర్నమెంట్ ఆ నోటీస్ అయితే మాత్రం రిలీజ్ చేసింది కాబట్టి డెఫినెట్లీ అది ఫాలో అవుతుందండి. సో మేక్ షూర్ మీరు అన్నిటికీ రెడీగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఫిజికల్ అంటే రేపటికే మీకు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిపోవాలి. అన్ని 3 సెట్లు జెరాక్స్లు తీసుకెళ్ళాలి. గెజిటెడ్ ఆఫీసర్ కూడా సిగ్నేచర్ తీసుకుంటే మీరు అన్నీ ఇంకా బేఫికర్గా ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఫిజికల్కి వెళ్ళి టెన్షన్ పడిపోయి అమ్మో అని టెన్షన్ పడిపోతే మెడికల్ పోతుందండి. హార్ట్ బీట్లో డెఫినెట్లీ మీరు దొరికేస్తారు. సో టెన్షన్ పడకుండా ఈ 3 రోజుల్లోనే హ్యాపీగా మీ డాక్యుమెంట్స్ కూడా అన్నీ అరేంజ్ చేసుకోండి. ఓకేనా. మీకు ఇంకా పర్టికులర్గా ఏమైనా డౌట్ ఉంది అంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఆ కమెంట్స్ అన్నీ చూస్తాను, ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. లేదా మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ సియాద్రి రాజు అనే ఐడి ఉంటుంది. సో దాంట్లో మీరు ఒక్క టెక్స్ట్ పెట్టేస్తే నా ఫ్రీ టైం చూసుకొని నేనే రిప్లై అవ్వడం జరుగుతుంది. లేదా నేనే కాల్ అయితే మాత్రం డెఫినెట్లీ చేస్తానమాట. సో వెరీ ఆల్ ది బెస్ట్ 2024 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. సో ఫిజికల్ ఎగ్జామినేషన్ రోడ్ అయినా ఇవ్వచ్చు, గ్రౌండ్ అయినా ఇవ్వచ్చు, 2 ప్రాక్టీస్ చేసుకోండి. ఎడిక్వేట్ వాటర్ లెవెల్స్ అయితే మాత్రం బాడీలో ఉంచుకోండి. సో వెరీ ఆల్ ది బెస్ట్ అందరికీ. సో 2024 క్యాండిడేట్స్కి అయితే మాత్రం ఎవరికైతే ఫిజికల్ త్వరలోనే వస్తుందండి, అది మేబీ నెక్స్ట్ మంత్ అవ్వచ్చు, దాని నెక్స్ట్ మంత్ అవ్వచ్చు చెప్పుకోలేం. బట్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. అక్టోబర్లో అయితే మాత్రం కన్ఫర్మ్ ఉండొచ్చు నేనైతే మాత్రం అనుకుంటున్నాను అనమాట. ఓకేనా. సో ఇప్పుడు
ద నెక్స్ట్ టాపిక్ 2025 క్యాండిడేట్స్ ఎస్ఎస్సి జీడీ కొత్తగా 2025 నోటిఫికేషన్ అయితే మాత్రం మనకు రిలీజ్ అయిందనమాట. సో దాంట్లో 39,000 ఆడ్ పోస్టులు అయితే మాత్రం ఉన్నాయన్నమాట. సో ఎవరైతే క్యాండిడేట్స్ అన్నా నాకు పిఎంటీలోని లాస్ట్ ఒక 3 మార్క్స్లో పోయే 4 మార్క్స్లో పోయి అని చాలా క్యాండిడేట్స్ బాధపడ్డారనమాట. సో వాళ్ళందరికీ ఏంటంటే వితిన్ లెస్ దాన్ 6 మంత్స్లోనే ఒక మంచి రిక్రూట్మెంట్ మళ్ళీ బ్యాక్ చేసింది ఎస్ఎస్సి అయితే మాత్రం మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి. సో మేక్ ష్యూర్ అది యూటిలైజ్ చేసుకోండి. సో ద మెయిన్ మిస్టేక్స్ లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కొందరు రిపీటెడ్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే చెప్తున్నానంటే అది మీరు చూసుకోండి. సో ఒకటి, మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారో ఇంటర్నెట్ అన్ని దగ్గరికి వెళ్ళిపోతారు, ఇంటర్నెట్ అక్కల దగ్గరికి వెళ్ళిపోతారు. సో డైరెక్ట్గా అక్క నువ్వు అప్లై చేసి అక్క, లేకపోతే అన్నయ్య నువ్వు అప్లై చేసి అన్నయ్య నా డీటెయిల్స్ ఇవి, నా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవి, నా 10th క్లాస్ మార్క్ లిస్ట్ నీకు చెప్పాను కదా, నీకు నచ్చినట్టు నువ్వు అప్లై చేసి అని బ్లైండ్గా మనం ఎడ్యుకేటెడ్ ఫూల్స్ లాగా వెళ్ళి వాళ్ళ చేతిలో పెడతాం. వాళ్ళకి నచ్చింది ఏదో పెట్టేస్తారు, లేకపోతే ఎన్సీసీ రిజర్వేషన్ ఆప్షన్ పెట్టరు, ఒక్కోసారి అడ్రస్లు అటు ఇటు వేసేస్తారు, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్లు చేసేస్తారు. సో అలాంటి మిస్టేక్స్ మీరు చేయకూడదంటే మీరు దగ్గరుండి లాగిన్ అవ్వి, లేదా వాళ్ళ పక్కనుండే మీ అప్లికేషన్ అంతా మీరు ఎన్సీసీ సర్టిఫికేట్ ఓకే పెట్టారా లేదా, ఎన్సీసీ ఏబీసీ మీ దగ్గర ఉంది, ఆ పర్టికులర్ సెలెక్ట్ చేశారా లేదా, మీ క్యాస్ట్ అనేది కరెక్ట్గా పెట్టారా లేదా, మీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ప్రకారంగా ఏవైతే ఉందో అది మీ ప్రకారంగానే డాక్యుమెంట్స్ ప్రకారంగానే మీ నేము, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ అడ్రస్ డీటెయిల్స్, మీ మోల్ ఏదైతే ఉందో ప్రతిదీ క్లియర్గా యాజ్ పర్ డాక్యుమెంటేషన్ లేదా డబల్ క్రాస్ వెరిఫై చేసుకొని సబ్మిట్ చేయండి. ఓకేనా? సో ఎట్టి పరిస్థితుల్లో ఈ మిస్టేక్ అయితే మాత్రం చేయొద్దు. ఇంటర్నెట్ అన్నికి ఇస్తాను, ఇంటర్నెట్ అక్కకి ఇస్తాను, వాళ్ళు ఏదేదో పెట్టేశారని అయితే మాత్రం మిస్టేక్ అనే కమెంట్స్ అయితే మాత్రం ఈ రిక్రూట్మెంట్లో వినపడకూడదు అనమాట. సో నా వీడియో చూసిన వాళ్ళు ఎస్పెషల్లీ ఏంటంటే ఈ వీడియో అయితే మాత్రం షేర్ చేయండి. షేర్ చేస్తే డెఫినెట్లీ ఎవరొకరికి హెల్ప్ అయితే మాత్రం డెఫినెట్లీ అవుతుంది అనమాట. ఇంకా ఫిజికల్ స్కెడ్యూల్ అంటారా, మెడికల్లో ఎలా నించాలి, హైట్లో ఎలా నించాలి, అబ్బాయిలు హైట్లో 170 అంటే ఎగ్జాక్ట్గా 170 తీస్తారండి, అమ్మాయిలకు 157 అంటే ఎగ్జాక్ట్గా 157 పిన్ పాయింట్ తీస్తారనమాట. సో ఎలా నించోవాలి, మనం షోల్డర్స్ ఎలా పెట్టాలి, చెస్ట్ నించినప్పుడు మన చెస్ట్ ఎలా పెట్టాలి, ఎలా బ్రీతింగ్ తీసుకోవాలి, అదంతా నేను ప్రతిదీ క్లియర్గా చేశాను. డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్స్ పెడతాను, మీరు అవన్నీ చూసినట్లయితే మీకు యాంపుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడైతే మాత్రం మన నోటిఫికేషన్ క్లియర్గా ఇది అయితే మాత్రం ssc.gov.in ఆఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు లాగిన్ అండ్ రిజిస్టర్ చేసి ఎవరైతే ఒకటి కొత్తగా క్యాండిడేట్స్ 18 ఇయర్స్ దాటిందో ఎస్ఎస్సి జీడీకి అప్లై చేయాలనుకుంటున్నారో, అయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం మీరు లాగిన్ ఆప్షన్లోనే మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. అండ్ 10th క్లాస్ మాట్రికులేషన్ ఎగ్జామినేషన్ లోని ఆ సర్టిఫికేట్లోని మీ నేమ్ డీటెయిల్స్, మీ ఫాదర్ నేమ్ డీటెయిల్స్, మీ మదర్ నేమ్ డీటెయిల్స్ ఎలా అయితే ఉన్నాయో, ఏ స్పెల్లింగ్ అయితే ఉన్నదో, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నదో, మీ సర్టిఫికేట్స్ ప్రూఫ్స్ అన్నీ అలాగే ఉన్నట్లు చూసుకోండి. అప్పుడైతే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం రాదనమాట. ఎందుకు ఈ మాట నేను స్ట్రెస్ చేస్తున్నానంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే మీ క్యాస్ట్ డీటెయిల్స్ కానీ మీ నేమ్ డీటెయిల్స్ కానీ అన్నీ మీరు పర్ఫెక్ట్గా ఇవ్వాలి. లేదా దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నాకు ఇబ్బంది అయినా మళ్ళీ నోటరీ చేయించుకోవాలి, అవన్నీ తలనొప్పులు మీరు పడలేరు. అందుకని ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టుకొని ముందు ఏ స్పెల్లింగ్ ఉందో ఆ స్పెల్లింగే మీరు నింపండి. అండ్ చాలామంది ఏంటంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అనియా నేను ఇంటర్నెట్ సెంటర్కి అప్లికేషన్ ఇచ్చాను అనియా, ఆ బ్రదర్ ఏదో అప్లై చేస్తారో నాకు తెలియదు అని చాలామంది లాస్ట్ 3 రిక్రూట్మెంట్స్ నేను చూస్తున్నాను కదా, కొన్ని పర్టికులర్ క్యాండిడేట్స్ అయితే ఈ మిస్టేక్ అయితే మాత్రం చేశారనమాట. సో ఎలాంటి మిస్టేక్ అయితే మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనే చేయొద్దు. ఎందుకంటే మీ జాబ్, మీ క్యాండిడేచర్, మీ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేయాలి. మీరు ఎంత చదువుకొని మీరు ఇంకో థర్డ్ పార్టీ పర్సన్కి ఇచ్చారనుకోండి, వాళ్ళకి నచ్చిన ఫోర్స్ పెట్టేస్తాడు, లేకపోతే వాళ్ళకి ఏదో నచ్చిందో, లేకపోతే సిఎస్ఎఫ్ కాకుండా ఏదో ఒకటి. ఇప్పుడు చాలామందికి సిఎస్ఎఫ్ పెట్టాలని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్, బట్ వాళ్ళకి తెలియకేంటి జాబ్ క్వాలిఫై అయిపోయిన తర్వాత చాలామంది అని నేను నెట్కి ఇచ్చాను, ఆడ బీఎస్ఎఫ్ పెట్టేశాడు, సిఆర్పిఎఫ్ పెట్టేశారు, లేకపోతే అస్సాం రైఫిల్స్ ఇప్పుడు ఎక్కడెక్కడో పోస్టింగ్ వచ్చాయని చాలామంది బాధపడుతున్నారు ఇప్పుడు. సో మీరు బేసిక్ ఫస్ట్ నేను అందుకనే నేను వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ 2 మిస్టేక్స్ నేను ఎందుకు చెప్పేస్తున్నానంటే ఈ మిస్టేక్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అండ్ ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ సీనియర్ పీపుల్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మీ పర్టికులర్ గ్రూప్స్ షేర్ చేయండి. ఎందుకంటే ఈ మిస్టేక్ అయితే మాత్రం మీరు అందరూ ఎవరో స్ట్రెస్ చేయరు. చాలామంది యూట్యూబర్స్ కూడా జస్ట్ బేసిక్గా నోటిఫికేషన్ వచ్చింది, డీటెయిల్స్ వచ్చిందని చెప్పేస్తారు, కానీ ఇలా మీకు స్ట్రెస్ చేసి చెప్పారనమాట. ఏదైతే ప్రీవియస్ రిక్రూట్మెంట్లో మిస్టేక్స్ అయ్యాయో, సో దట్స్ ద రీజన్ ఆ మిస్టేక్ మీరు రిపీట్ అవ్వకూడదని చెప్పి నేను దాన్ని మళ్ళీ స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. సో ప్లీజ్ గైస్ మేక్ ష్యూర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని అప్లికేషన్ అయితే మాత్రం నింపండి. సో ఇంకోండి మీకు డైరెక్ట్గా 5th సెప్టెంబర్ టు 14th అక్టోబర్ వరకు అప్లికేషన్ ఆన్లైన్ అయితే మాత్రం నిన్న టీచర్స్ డే కదండి, టీచర్స్ డే రోజే ఇది చెప్పాలంటే లాస్ట్ మంతే వచ్చేయాలి, బట్ కొద్దిగా డిలే రీజన్స్ వల్ల ఈ మంత్ రావడం అనేది జరిగింది. బట్ నో ఇష్యూస్, ఇప్పుడు కూడా టైం ఉంది కాబట్టి మీరు హ్యాపీగా 14th అక్టోబర్ అంటే ఫస్ట్ బేసిస్లోనే అప్లై చేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్. సో దగ్గర ఉన్న సెంటర్ కూడా ఏంటంటే దగ్గరగా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందండి, January to February, అంటే ఆల్మోస్ట్ మీకు
ఒక 4 to 5 months అయితే మాత్రం మీకు టైం వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు హ్యాపీగా ఫిల్ చేసుకోండి. ఏ ఆప్షన్స్ పెట్టాలి అవన్నీ నేను ఫోర్సెస్ కూడా నేను పర్టికులర్గా చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్లోని మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను. ఆ పర్టికులర్ వీడియోస్ చేయండి. మీకు ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్స్, ఈ ఫోర్సెస్ అన్నీ ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్స్ ఉంటాయండి. బేసికలీ అస్సాం రైఫిల్స్ ఒకటి, ఎస్ఎస్బి, ఇది ఎందుకంటే చెప్తున్నాను, ఇవి నార్త్ ఈస్ట్ వింగ్లో పోస్టింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో మీకు నార్త్ ఈస్ట్ ఓన్లీ పర్టికులర్ ఏరియా కావాలనుకుంటే ఈ 2 ఫోర్సెస్ మీరు ప్రిఫరెన్సెస్లో స్టార్టింగ్ పెట్టుకోవచ్చు. లేదా ఆల్ ఓవర్ ఇండియా నాకు అన్నీ కావాలి అనుకుంటే మాత్రం సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఏదైతే ఉన్నాయో ఇవి ఆల్ ఓవర్ ఇండియా, ఐటీబీపీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్ ఓవర్ ఇండియా మనకి మ్యాక్సిమం కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బట్ ఈ పర్టికులర్ అస్సాం రైఫిల్స్ అవ్వచ్చు అండ్ ఎస్ఎస్బి అవ్వచ్చు, ఇవి ఓన్లీ పర్టికులర్ ఏరియాస్లో ఉన్నాయి. ఎస్పెషల్లీ సౌత్లో ఏంటంటే ఈ ఫోర్సెస్ ఎక్కువైతే మాత్రం లేవన్నమాట. సో సౌత్ పీపుల్కి, ఎస్పెషల్లీ మన ఆంధ్ర, మన తెలంగాణ పీపుల్కి అయితే మాత్రం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో చూసుకొని ఆప్షన్స్ పెట్టుకోండి. ఓకేనా? సో దీంట్లోని సేమ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ మన తెలుగులో కూడా ఉంటుందండి. లాస్ట్ ఇయర్ నుంచే మనకి స్టార్ట్ చేశారు కాబట్టి తెలుగు పీపుల్ కూడా మనకు పెద్దగా ఇబ్బంది ఏం పడవసరం లేదనమాట. దీంట్లోని రిటర్న్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఎస్ఎస్సి, సిఏపిఎఫ్ మనకి వెబ్సైట్లోనే అప్లోడ్ చేయడం, సిఆర్పిఎఫ్ వెబ్సైట్లోనే యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సి వెబ్సైట్. ఆల్రెడీ మీ సీనియర్స్ కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో దాంట్లో ఏంటి, ఎగ్జామ్ అయితే అయిపోయింది, ఇంకా రిటర్న్ రిజల్ట్ అయితే మాత్రం వచ్చేసింది. బట్ మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మాత్రం రాలేదనమాట. అది కూడా త్వరలోనే వచ్చేస్తుంది మీకు. సో ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వేకెన్సీస్ మీకు క్లియర్గా చూడండి. టోటల్లీ నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అయితే 39,481 పీపుల్. అంటే పోస్టులు అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొద్దిగా తక్కువ, బట్ ఫార్ బెటర్ అండి. ఒక్కోసారి రిక్రూట్మెంట్లో చేంజెస్ కూడా వస్తాయన్నమాట. సో చేంజెస్ వచ్చినప్పుడు యాడ్ ఆన్స్ కూడా అవుతాయి అనమాట. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు అమ్మాయిలకి అయితే ఎస్పెషల్లీ ఆల్ ఓవర్ ఇండియా 3,869 పోస్ట్స్ ఉన్నాయండి. అండ్ అబ్బాయిలకి అయితే 35,612 పోస్ట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్నైతే మేల్కి ఫీమేల్కో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. మీరు దాన్ని బట్టి ఏ ఫోర్స్కి అయితే ఎక్కువ మనకి పోస్ట్ ఉన్నాయో ఆ కేటగిరీ వైజ్ కూడా మీరు పెట్టుకోవచ్చు. లేదా మీరు ఫస్ట్ సిఎస్ఎఫ్ పట్టేసుకుంటారంటే సిఎస్ఎఫ్ కూడా పెట్టుకోవచ్చు, ఎస్ఎస్బి పెట్టుకోవచ్చు, ఐటీబీపీ పెట్టుకోవచ్చు, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, అలా దాన్ని బట్టి కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీ ఇష్టం అండి. ఫోర్స్ అన్ని జాబులు మనం ఇండియాకే సర్వ్ చేస్తున్నాం. కాకపోతే పోస్టింగ్ నెంబర్ ఆఫ్ పోస్టింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి కొద్దిగా రిమోట్ లొకేషన్స్లో కొన్ని పడతాయి, కొన్ని అయితే కొన్ని సిటీ లొకేషన్స్లో పడతాయి, కొన్ని మెట్రోపాలిటేషన్ సిటీస్లో పడతాయి అనమాట. ఓన్లీ సిఎస్ఎఫ్ ఏంటంటే ఇప్పుడు మనకి మెట్రో స్టేషన్స్లోని కొద్దిగా సిటీ డెవలప్డ్ సిటీస్లో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మిగతా అవన్నీ కొద్దిగా రిమోట్ ఏరియాస్లోనే పడతాయి అనమాట. బట్ హోవర్ హెడ్ క్వార్టర్స్ పోస్టింగ్ పడినప్పుడు, ట్రైనింగ్ సెంటర్స్ పోస్టింగ్స్ పడినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ ఒకేలాగా ఉంటాయి, అలవెన్సెస్ అన్నీ సేమే. బట్ లీవ్స్ ఏంటంటే సిఎస్ఎఫ్తో పోలిస్తే మిగతా అన్నిటికీ కొద్దిగా ఎక్కువ ఉంటాయి, సిఎస్ఎఫ్తో ఏంటంటే కొద్దిగా తక్కువ ఉంటాయి అనమాట. సో రిమైనింగ్ కూడా మీరు హెడ్ క్వార్టర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ పోస్టింగ్ పడ్డది అనుకోండి, హెడ్ క్వార్టర్స్లో పడినప్పుడు సాటర్డే సండే హాలిడేస్ ఇచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో అన్ని పోస్టులు పారామిలిటరీ ఒకటేనండి. సో ద ఏరియా ఆఫ్ పోస్టింగ్స్ బట్టి అయితే మాత్రం దెన్ ఆ ప్రిఫరెన్సెస్ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఏజ్ లిమిట్ తెలుసు కదండి. ఎస్సీఎస్టీకి అయితే రిజర్వేషన్ 5 years, ఓబీసీ అయితే 3 years. సో ఒరిజినల్ ఏజ్ లిమిట్ ఏంటంటే మనకి క్రూషియల్ ఏజ్ 18 to 23 years మాత్రమే. యాజ్ ఆన్ ఫస్ట్ 2025 జనవరిలోపు 18 years ఎవరికైతే దాటాయో వాళ్ళకైతే మాత్రం ఎలిజిబిలిటీ అనమాట. రిమైనింగ్ ఏజ్ రిలాక్షన్స్ కూడా 5 years, 3 years అయితే మాత్రం అప్లికబుల్ అవుతుంది. సో బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకుందాం అండి. మిగతా అంటే నార్మలే, బట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఏంటంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఇప్పుడు నేను ప్రతి వీడియోలోని చెప్పినట్టే ఎస్ఎస్సి వెబ్సైట్స్లో ఏంటంటే మెట్రికులర్ ఎగ్జామినేషన్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్. ఓకే, ఒకవేళ మీరు ఏమన్నా రిజర్వేషన్ కేటగిరీ హైట్ కానీ క్లెయిమ్ చేసుకుంటున్నారు, లేకపోతే చెస్ట్ కానీ క్లెయిమ్ చేసుకుంటున్నారా, ఎస్టీ కేటగిరీ అయితే మాత్రం ఆ పర్టికులర్ ఎనెక్షన్స్ ఉంటాయి. ఎనెక్షన్స్ ప్రింట్అవుట్ తీసుకొని ఎంఆర్ఓ, తహసీల్దార్, ఆ పర్టికులర్ డిజిగ్నేటెడ్ ఆఫీసర్స్ అయితే మాత్రం సిగ్నేచర్ పెట్టించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అయితే మాత్రం పర్లేదు, నాట్ బ్యాడ్. బట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఎన్సీసీ సర్టిఫికేట్ చాలామంది ఎన్సీసీ ఉన్నా కొందరు ఎన్సీసీ పెట్టలేదనియా, నాకు నెట్ అబ్బాయికి ఇచ్చేస్తే ఆడు ఎన్సీసీ ఏ బదులు బీ పెట్టేశాడు, బీ బదులు సి పెట్టేశాడని కూడా ఉన్నారనమాట. సో అందుకనే చెప్తున్నాను, మీరు ఫైనల్ సబ్మిట్ చేసేటప్పుడు ఎన్సీసీ సియా, బియా, ఏ మీ దగ్గర ఏ సర్టిఫికేట్ అయితే ఉందో, లేదా ఏ సర్టిఫికేట్ అయితే మీకు రేపు పొద్దున్న వస్తుందో, సో అదైతే మాత్రం మీరు బై డిఫాల్ట్గా టిక్ చేసి పెట్టవచ్చు. ఎందుకంటే ఎన్సీసీ మనకి 5% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ అయితే మాత్రం 3%, బీకి అయితే 3%, ఏకి అయితే 2%. సో సి వాళ్ళు అయితే లక్కీ క్యాండిడేట్స్ కాబట్టి 5% మనకి యాడ్ అవుతుంది కాబట్టి, సో ఎన్సీసీ సర్టిఫికేట్ క్లెయిమింగ్ అయితే మాత్రం డెఫినెట్లీ చూసుకోండి. సో ఈవెన్ లాస్ట్ టైం క్యాండిడేట్స్ కూడా అది చాలామంది ఎన్సీసీ క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా జాబ్ వచ్చిందనమాట. ఎందుకంటే 5% నాట్ అంత, అంటే 1 మార్క్లో కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో
ఎవ్రీ మార్క్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఎగ్జామినేషన్ ఎలా ఉంటాయంటే 80 క్వశ్చన్స్ ఉంటాయండి. 80 క్వశ్చన్స్లో ఎవ్రీ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది అనమాట. సో జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ 20, రీజనింగ్ 20, జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ 20, యాప్టిట్యూడ్ 20, ఇంగ్లీష్ 20 ఉంటుంది అనమాట. సో టోటలీ 20 × 2 అంటే 40 మార్క్స్ ప్రతి పేపర్కి ఉంటుంది. సో టోటల్ గంటలోని మీకు టోటలీ 160. సో మ్యాక్సిమం మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే అట్లీస్ట్ నాకు 100 మార్క్స్ అంటే 50%, 50 to 100 మనకి ఏంటంటే 80 నుంచి 100 రిజర్వేషన్ కేటగిరీస్ అయితే 80 వచ్చినా పర్లేదు, బట్ 100+ కానీ మీరు స్కోర్ చేసినట్లయితే మీకు చాలా జాబ్ సెక్యూర్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అంతేగాని అన్న నాకు ఏటి రాదన్నా, నేనేం చదవలేకపోయానన్నా అంటే ఇప్పుడు ఎంత టైం ఉంది, 4 months మీరు జాగ్రత్తగా చదివితే మాత్రం 50% ఆఫ్ ది మార్క్స్ అండి. 100 కానీ మీకు 160 ఎవడో తెచ్చుకోమనట్లేదు, 150 కూడా తెచ్చుకోమట్లేదు, 140 కూడా వద్దు, 130 కూడా వద్దు, బట్ అట్లీస్ట్ 100 to 120 తెచ్చుకుంటే మాత్రం మీరు బేఫికర్గా మెడికల్ ఎగ్జామినేషన్ అయినంత వరకు మీరు టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనమాట. సో మనకి తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 80 మార్క్స్ 70 మార్క్స్ వచ్చాయనుకోండి, ముందు క్యాండిడేట్ ఒకవేళ డిస్క్వాలిఫై అవుతే, మెడికల్లో డిస్క్వాలిఫై అయినా, రన్నింగ్లో డిస్క్వాలిఫై, అప్పుడు మనకు తక్కువ మార్కులు వచ్చిన ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాంటి టెన్షన్ మీరు ఎడ్జ్ పాయింట్లో టెన్షన్ కూర్చొని ఇప్పుడైతే మాత్రం నేను అందుకనే చెప్తున్నాను, ఆ టెన్షన్ పడకూడదు అనుకుంటే ముందే కష్టపడండి, మంచిగా కట్ ఆఫ్ మార్క్స్ 100+ తెచ్చుకున్నట్టు చూసుకోండి. అండ్ పీఈటీ ఇప్పటికి చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా ఏపీ పోలీస్ కూడా ఉంది, ఆర్పీఎఫ్ కూడా ఉంది, కానీ పీఈటీ కూడా ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేసుకోండి. సో దట్ ఆర్పీఎఫ్కి ఉపయోగపడుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి ఎస్ఎస్సి జీడీకి ఉపయోగపడుతుంది, అగ్నిపత్ ర్యాలీ ఆల్రెడీ అవుతున్నాయి కాబట్టి సో దానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో పీఈటీ మాత్రం ఎప్పుడూ వదలొద్దు. అమ్మాయిలు అయితే మాత్రం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఏం కాదు, జనరల్ ఫిట్నెస్కి ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా మనకు పెండింగ్ ఉంది కదండి, ఆ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, దానికి కూడా ఉపయోగపడుతుంది. యాజ్ వెల్ యాజ్ ఫ్యూచర్లో కూడా మనకి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, గవర్నమెంట్ మారింది కాబట్టి, సో ఇప్పటి నుంచే మీరు పరిగెడితే మాత్రం డెఫినెట్లీ మంచి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయన్నమాట. సో అబ్బాయిలకి అయితే 5 kilometers 24 minutesలోని, అమ్మాయిలకి అయితే 1.6 kilometers 8.5 minutesలోని రోడ్ అయినా ఇవ్వచ్చు అండి, యాజ్ వెల్ యాజ్ గ్రౌండ్ అయినా ఇవ్వచ్చు. సో రెండు కూడా సైమల్టేనియస్గా ప్రాక్టీస్ చేయండి. మీకు షెడ్యూల్ ఏమైనా ఉందంటే మన ఛానల్లో ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేశానండి, ఎస్ఎస్సి జీడీ ఎస్పెషల్లీ. సో అవన్నీ ఫాలో అవుతే మీకు క్లియర్గా ఐడియా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ అబ్బాయిలకి మేల్ 170 centimeters హైట్ ఉండాలండి, ఫిమేల్ 157 centimeters హైట్ అయితే మాట ఉండాలి. ఇది బెంచ్ మార్క్ చెక్ చేస్తారండి, ఏమాత్రం 0.01 తగ్గినా మీరు డిస్క్వాలిఫై అయిపోతారు. ఓకేనా, స్ట్రైట్గా ఎలా నించోవాలి, అండ్ అబ్బాయిలకి చెస్ట్ ఎక్స్పాన్షన్ అప్పుడు ఎలా మనం బాడీ పెట్టాలి, మనకి మొత్తం బాడీలో ఎయిర్ అంతా మనం వదిలేసి ఎలా నించోవాలి, అండ్ ఒకేసారి ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఆ టెక్నిక్స్ ఏంటి మన ఛానల్లో అన్నీ అప్లోడ్ చేశాను. మీరు అది చూసినట్లయితే మీకు ఇప్పటి నుంచే మంచి ఐడియా వస్తుంది అనమాట. సో చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే మనకు చూడండి, రిజర్వేషన్ కేటగిరీస్కి అయితే ఉంది, జనరల్ కేటగిరీస్కి అయితే మాత్రం మనకి అన్ఎక్స్పాండెడ్ 80 centimeters, మినిమం ఎక్స్పాన్షన్ 55 centimeters అయితే మాత్రం ఉంటారన్నమాట. రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా మీరు ఆ క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ అనెక్షన్స్లోని మనం ఆ సర్టిఫికేట్స్ పట్టుకెళ్తే మీకు క్లెయిమింగ్ కూడా అవుతుందండి హైట్ అండ్ చెస్ట్లోని. వెయిట్ అయితే మాత్రం మనకు హైట్కి తగ్గట్ట మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుంది. అండ్ వెయిట్లో చాలామంది డిస్క్వాలిఫై అయిపోతారంటే మరి 1-2-3 kgsకి ఏమి ఉండదండి, బట్ హెవీ కాంపిటీషన్ ఉంది, మోర్ దెన్ 5-10 kgs ఉన్నదంటే డెఫినెట్లీ వాళ్ళు పాయింట్ మార్క్ డౌన్ అయితే మాత్రం చేస్తారు, రీమెడికల్కి ఛాన్స్ ఇస్తారు. సో మీకు ఒక వారం రోజుల్లో వెయిట్ 10 kgs తగ్గిపోవాలంటే ఎవరి వల్ల కాదండి. సో అప్పటి నుంచే వెయిట్ కూడా కొద్దిగా ఈక్వల్గా ప్రొపోర్షనేట్గా మెయింటైన్ చేయడానికి చాలా ట్రై చేయండి. మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ స్ట్రిక్ట్గానే జరుగుతుందండి, అంత ఈజీగా ఏం జరగదు. సో ఎవ్రీథింగ్. సో లాస్ట్ టైం మెడికల్ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం పోయినలు ఏంటంటే పైల్స్లో కొద్దిగా పోయారు, అండ్ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్లో ఏంటంటే చిన్న చిన్న పారామీటర్స్లో కొద్దిగా ఎక్కువ ఉంటే అది పోయారు. సో అందుకనే కోకోనట్ వాటర్ హైడ్రేటెడ్గా ఉండడం అయితే మాత్రం ముందే మీరు కరెక్ట్గా ఉంటే అప్పుడు బ్లడ్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ కానీ మంచిగా మనకు రిపోర్ట్స్ వస్తాయి అనమాట. సో సర్టిఫికేట్స్ అయితే మాత్రం మనకి సేమ్ అంటే 10th class బేస్ మీద కాబట్టి ఎడ్యుకేషనల్ 10th ఉంటే సరిపోతుంది, ఇంకా మిగతా క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ ఉంటే సరిపోతుంది. అండ్ అనెక్షర్స్ మీకు నోటిఫికేషన్లో ఏదైతే లాస్ట్లో మెన్షన్ చేస్తే అనెక్షర్ ప్రింట్అవుట్ తీసుకొని లేటెస్ట్గా అంటే సెలక్షన్స్కి వెళ్ళే ముందు ఆ ప్రింట్అవుట్ మీద ఆ పర్టికులర్ డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్ సిగ్నేచర్ చేయించుకుంటే, గెజిటెడ్ ఆఫీసర్స్ మీద కూడా అన్ని జెరాక్స్లు మీ దగ్గర ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా సిగ్నేచర్ చేయించుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిపోతుందండి. సో ఇక్కడ మీకు క్లియర్గా ABCDEFGH అని ఇచ్చారు కదండి, ఆ పర్టికులర్ పోస్ట్లో మీకు ఏ అయితే ఆర్డర్ పెట్టుకుంటారో ఆర్డర్ మళ్ళీ మార్చినందుకు అవుతుంది. సో అదే ఆర్డర్ కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా చూసుకోండి. సో నెంబర్ అన్ని పోస్టులు మన ఇండియాకే సర్వ్ చేస్తున్నాండి, ఏదైతే ఉన్నాయో అన్ని ఫోర్సెస్ ఇండియాకే, బట్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఏంటంటే కొన్ని ఎక్కువగా ఉన్నాయి, కొన్ని తక్కువగా ఉన్నాయి, అండ్ పోస్టింగ్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా కొన్ని ఉంటాయి, కొన్ని అయితే పర్టికులర్ వింగ్స్కే ఉంటాయి అనమాట. సో అన్ని ఫోర్స్లు ఒకే శాలరీ, ఒకే అలవెన్సెస్, ఒకే సెలవులు అండి, దాంట్లో మీకు ఏం తేడా లేదు, ప్రతిదీ మనం సర్చ్ చేసేది ఇండియా, అదే జాబ్ మనకి అదే ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి, అదే ఇండియాని ప్రొటెక్ట్ చేయాలి. ఓకేనా, సో మిస్టేక్స్ చేయొద్దండి అప్లికేషన్స్ ఫిల్ చేసే ముందు. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మీ డౌట్స్ అన్నీ
నేను పర్టికులర్గా చూసి కమెంట్ అయితే రిప్లై ఇస్తాను. లేదు మీరు నాతో మాట్లాడాలనుకుంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు నాకు కాల్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాల్ చేస్తే నేను డెఫినెట్లీ నా ఫ్రీ టైంలోని చూసిన ఒక మెసేజ్ డ్రాప్ చేసినా నేనే నా ఫ్రీ టైంలో చూసుకొని మీకు డెఫినెట్లీ రిప్లై ఇవ్వడం అనేది అయితే మాత్రం జరుగుతుందనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ ఇచ్చారండి. బట్ నేను ఆల్రెడీ చెప్పేసాను కదా, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కూడా చూసుకోండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అవన్నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం కూడా చూసుకోండి. అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ మాత్రం జాగ్రత్తగా ఇచ్చుకోండి. ఏమాత్రం దాని తర్వాత అది మిస్టేక్ ఇచ్చాం ఇది మిస్టేక్ అంటే అప్డేషన్లో ఏంటంటే మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి. వన్ టైం రిజిస్ట్రేషన్ తర్వాత డైరెక్ట్గా లాగిన్ చేసినట్లే మీకు ఎస్ఎస్సి జీడీ టాప్లోనే కనిపిస్తుంది. ఎస్ఎస్సి జీడీ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనకి అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఫోటో కూడా మీకు ఇక్కడ ఫోటో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఇచ్చారు కదండి, అది డైరెక్ట్గా మీ ఫేస్ అంతా విజిబుల్ అయినట్టు క్లియర్గా ఉన్నట్టు చూసుకోండి. అంతేగాని మీరు సెల్ఫీలు తీసుకుంటాను, కళ్ళద్దరు పెట్టుకొని తీసుకుంటాను అంటే మాత్రం అవ్వదన్నమాట. సో రిమైనింగ్ అనెక్షర్స్ ఇచ్చారండి. అనెక్షర్స్ ఏంటంటే మీకు అంటే మెడికల్కి టైంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనెక్షర్స్ అయితే మాత్రం ఉపయోగపడుతుంది. సో ప్రెజెంట్ అయితే మాత్రం ఏం అవసరం లేదనమాట. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. మనకి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ మనకి ఎలా వస్తుందో ఇయర్ కూడా అలాగే వచ్చింది. సో క్యాండిడేట్స్ ఎవరైతే లాస్ట్లో మిస్ అయిపోయినా, 2 మార్క్స్లో మిస్ అయిపోయినా, 3 మార్క్స్లో మిస్ అయిపోయినా చాలా మంది ఫీల్ అయ్యారు అనమాట. వాళ్ళకి మళ్ళీ లక్కీ ఛాన్స్ అనమాట. ఒకేసారి ఓడిపోయిన తర్వాత వెంటనే ఛాన్స్ రావడం కూడా అంత ఈజీ కాదండి. మీకు రిజల్ట్ వచ్చి కూడా 3-4 మంత్స్ అవుతుంది అంతే. సో అది వెంటనే మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే మీరు ఎంత ఫోర్స్లో చదవాలో, ఎంత బాగా ఈసారి క్రాక్ చేయాలో అది మీ దృష్టికే నేను వదిలేస్తున్నాను. సో ఛాన్సెస్ చాలా రేర్గా వస్తాయండి. చాలామందికి ఇదే లాస్ట్ రిక్రూట్మెంట్ అవ్వచ్చు. వాళ్ళైతే మాత్రం మంచిగా యూజ్ చేసుకోవాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ అందరు క్యాండిడేట్స్కి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.